హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. ఈ పచ్చి ఖర్జూరాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే బోన్ హెల్త్‌ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ వీడియోలో పచ్చి ఖర్జూరంతో టేస్టీ అంటే హెల్తీ ఫలూదా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక అస్సలు లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా డేట్స్‌ని ఇలా సెపరేట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి సీడ్స్ రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా 7-8 డేట్స్‌ని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అదే గిన్నెలోకి బాదం, జీడిపప్పు, పిస్తా కూడా వేసుకొని గోరువెచ్చని పాలు పోసుకొని 20 నిమిషాల పాటు నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత డేట్స్, డ్రై నట్స్‌ని పాలతో సహా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అలాగే గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వంపేసుకొని 2 స్పూన్స్ దాకా మిక్సీ జార్‌లోకి వేసుకొని పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా బాండీ తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ దాకా పాలు పోసుకొని మరగనివ్వాలి. గిన్నెలోకి పాలు పోసే ముందే 2 స్పూన్ల నీళ్లు పోసి మరిగించి ఆ తర్వాత పాలు పోసుకోవడం వల్ల గిన్నె అడుగంటకుండా ఉంటుంది. పాలు 2 పొంగులొచ్చి బాగా మరిగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. డ్రై నట్స్‌తో పాటు నానబెట్టిన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసి ఈ పాలల్లో వేసుకున్నాం కదా! దీని వలన క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలాగే పాలు కూడా తొందరగా చిక్కబడతాయి. ఇప్పుడు హాఫ్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. పాలు ఇంకొంచెం చిక్కపడేదాకా దగ్గరే ఉండి గిన్నె సైడ్స్‌కి పట్టిన మీగడని కూడా పాలల్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నంత చిక్కపడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఫలూదా కోసం డేట్స్ కీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫలూదా ఎలా చేసుకోవాలో చూద్దాం. అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చల్లని డేట్స్ కీర్‌ని ఒక గరిటెడు దాకా మన ఫలూదా ప్రిపేర్ చేసుకుంటున్న గ్లాస్‌లోకి వేసుకోవాలి. తర్వాత 7-8 ఖర్జూరాలను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని 2 స్పూన్స్ దాకా ఈ గ్లాస్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న సేమియాని కూడా 2 స్పూన్స్ ఇందులోకి వేసుకోవాలి. మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకున్న డేట్స్ ఒక స్పూను, అలాగే గరిటెడు డేట్స్ కీర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలతో పాటు డేట్స్ కీర్ వేసుకొని పైన సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డేట్స్‌ని వేసుకోవాలి. తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌తో పాటు డేట్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. డేట్స్ స్వీట్‌గానే ఉంటాయి కాబట్టి నేనిక్కడ బెల్లం కరిగించిన నీళ్ళని ఫిల్టర్ చేసుకొని కొద్దిగానే వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్‌లో హనీ అయినా వేసుకోవచ్చు. మన టేస్టీ అంటే హెల్తీ రా డేట్స్ ఫలూదా డిలైట్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. ఈసారి ఈ డేట్స్‌ని తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఈ ఫలూదాని ట్రై చేయండి.